అందరికీ నమస్కారం. 7 రోజులు 7 వార్తలు మీ టెక్ వార్తలు 24th ఎపిసోడ్. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈరోజు ఫస్ట్ న్యూస్ చూసారంటే ఈరోజు వచ్చి ఫ్లిప్కార్ట్లో మనకి రియల్మీ నార్జో 10 వచ్చి సేల్కి వచ్చి వెళ్తుంది. 12 o'clock వచ్చి మనకి సేల్. సో మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. స్పెసిఫికేషన్స్ చూసారంటే మనందరికీ తెలిసిందే హీలియో G80T SoC వచ్చి మనకి దీంట్లో ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ వచ్చి ఉంది. రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇస్తున్నారు. దాని ప్రైస్ చూసారంటే మనకి 12,000 రూపీస్కి వచ్చి ప్రైసింగ్ వచ్చి మనకి ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్ చూసారంటే అమూల్ ట్విట్టర్ అకౌంట్ వచ్చి మనకి రిస్ట్రిక్ట్ వచ్చి చేశారు. అవునండి, మన అందరికీ తెలుసు అమూల్ అంతా ఫస్ట్ అంతా న్యూస్ పేపర్స్లో వచ్చి పాపులర్గా మనకు కార్టూన్స్ అంతా ఇస్తారు. ఆ కార్టూన్స్ అంతా చాలా ఫేమస్, ఒక ఇలిస్ట్రేషన్స్ చెప్పొచ్చు. సో మనకి ఏమేమి సోషల్ ఇష్యూస్ చేస్తానో దాన్ని పెట్టి మనకు ఒక ఇలిస్ట్రేషన్ వచ్చి చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి మనకి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ప్లస్ మనకి ట్విట్టర్ హ్యాండిల్స్లో చూసారంటే మనకి పోస్ట్ చేయడానికి వచ్చి స్టార్ట్ చేశారు. రీసెంట్గా మన అందరికీ తెలుసు బాయ్కాట్ చైనీస్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ వచ్చి ట్విట్టర్లో చాలా పాపులర్గా వచ్చి వెళ్తుంది. సో ఆ హ్యాష్ ట్యాగ్ కోసం వాళ్ళు ఎగ్జిట్ ద డ్రాగన్ అని చెప్పి ఒక కొత్త ఇలిస్ట్రేషన్ వచ్చి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వచ్చి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినాక చూసారంటే వాళ్ళే అనుకొని చూడలేదు, చాలా ఒక వైరల్ వచ్చి అయిపోయింది ఆ కార్టూన్ వచ్చి. సో చాలా వైరల్ అయిపోయినాక ట్విట్టర్ వాళ్ళు ఏం చేశారు చూసారంటే ఆ కార్టూన్ పోస్ట్ చేసిన దానికోసం వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ వచ్చి 2 days వచ్చి మనకి రిస్ట్రిక్షన్ వచ్చి పెట్టేశారు. దాని తర్వాత 2 days తర్వాతనే చూసారంటే మనకి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ వచ్చి మళ్ళీ వచ్చి మనకి యాక్టివేట్ వచ్చి అయింది. నెక్స్ట్ న్యూస్ చూసారంటే కలర్ OS 7.2 వచ్చి మనకి రిలీజ్ చేశారు నిన్న వచ్చి చైనాలో. త్వరలో చూసారంటే ఇండియాలో కూడా మనకి లాంచ్ అవుతుంది. దీంట్లో ఏమేమి కొత్త ఫీచర్స్ చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి సూపర్ నైట్ మోడ్ వచ్చి ఉంది. సో సూపర్ నైట్ మోడ్ వచ్చి నేను ఖచ్చితంగా టెస్ట్ చేయడానికి చాలా ఈగర్గా ఉన్నాను చెప్పొచ్చు. రీసెంట్గా చూసారంటే మనకి ఓపో వాళ్ళ Find X సిరీస్ వచ్చి లాంచ్ అయింది. ఆ Find X2 సిరీస్లో చూసారంటే మనకి వీడియోలో నైట్ మోడ్ వాళ్ళు చూపించారు. బాబోయ్ వేరే లెవెల్లో వచ్చి ఉంది. సో అదేలాగా సూపర్ నైట్ మోడ్ కూడా పనిచేస్తే చాలా సూపర్గా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే మనకి మూవీ మోడ్ వచ్చి లాంచ్ చేశారు. అది కాకుండా మనకి AI రిపేర్ మోడ్ అని చెప్పి ఒక మోడ్ వచ్చి ఇస్తున్నారు. సో ఇది AI రిపేర్ మోడ్ ఏం చేస్తుందని చూసారంటే మీరు ఒకవేళ బ్లర్రీ ఫొటోస్ తీసినా, కాంపోజిషన్ సరిగా చేయకపోయినా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా ఇది వచ్చి AI యూస్ చేసి మనకి రిపేర్ చేస్తారని చెప్పి చెప్పున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి కెమెరా యాప్లో బాగా అల్గోరిథమ్స్ అంతా అప్డేట్ చేస్తున్నారు. దాంతో చూసారంటే ప్రీ లాంచ్ యాప్స్ అనే కొత్తగా వచ్చి మనకి చేస్తున్నారు. దట్ ఈస్ AI యూస్ చేసి ప్రీ లాంచ్ చేస్తున్నారు యాప్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీ దీంట్లో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఉంది. మీరు ఫేస్బుక్, వాట్సాప్ మాత్రం రెగ్యులర్గా వాడతారు, ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్గా వాడారంటే సో AI వచ్చి మీ హ్యాబిట్స్ వచ్చి ట్రాక్ చేసి ఏం చేస్తారంటే వాట్సాప్, ఫేస్బుక్ నుంచి మీరు ఎప్పుడంతా ఫోన్ ఓపెన్ చేస్తారో అప్పుడు వచ్చి మనకి ప్రీ లాంచ్ చేస్తుంది. బట్ ఇన్స్టాగ్రామ్ యాప్ చూసారంటే మీకు కిల్ చేస్తుంది. సో మీరు యూస్ చేసే యాప్ నుంచి మీరు ఫాస్ట్గా ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేయని యాప్ వచ్చి అది కిల్ చేస్తుంది కాబట్టి మీకు బ్యాటరీ కూడా మనకు వచ్చి సేవ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసారంటే హుమామి. అవునండి, మనకి వీళ్ళు వచ్చి అమేజ్ఫిట్కి ఒక పేరెంట్ బ్రాండ్ అని చెప్పొచ్చు. సో ఈరోజు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్లో ఏం చెప్పున్నారు చూసారంటే వాళ్ళు గ్లోబల్లో టాప్ 5 వేరబుల్ బ్రాండ్లో వచ్చి వాళ్ళు ఉన్నారని చెప్పున్నారు. అవునండి, మనకి టాప్ 5లో యాపిల్ ఉంటారు, శాంసంగ్ ఉంటారు. ఇప్పుడు చూసారంటే వీళ్ళు కూడా మనకి ఆ క్లబ్లో వచ్చి జాయిన్ అయ్యారు. అది కాకుండా మనకి ఇండియా, ఇండోనేషియా, స్పెయిన్, ఇటాలీ లాంటి 4 దేశాలు వేసారంటే వీళ్ళే నంబర్ 1 వేరబుల్ బ్రాండ్ అని చెప్పి మనకి చెప్పున్నారు. సో ఖచ్చితంగా నంబర్స్ వచ్చి చాలా హ్యూజ్గా వచ్చింది. నెక్స్ట్ చూసారంటే మనకి యుడేమి. అవునండి, యుడేమి మీకు తెలుసు ఒక ఆన్లైన్ పోర్టల్. అక్కడ వచ్చి మనకి చాలా కోర్సెస్ వచ్చి జరుగుతాయి. సో మీరు పే చేసి ఆన్లైన్లో వచ్చి కోర్సెస్ వచ్చి చదువుకోవచ్చు. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా చూసారంటే వాళ్ళు ఒక కోర్స్ వచ్చి మనకి ఫ్రీగా వచ్చి చెప్పేస్తున్నారు. దట్ ఈస్ మీరు వచ్చి ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ వచ్చి నేర్చుకోవాలని చూసారంటే ఆ కోర్స్లో జాయిన్ అయ్యి మీరు వచ్చి ఫ్రీగా వచ్చి నేర్చుకోవచ్చు. సో ఎవరైనా ప్రీమియర్ ప్రో వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే కింద లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఫ్రీగా వచ్చి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ అంటే మనకి యాపిల్ కార్డ్. అవునండి, రీసెంట్గా వచ్చి మనకి యాపిల్ వాళ్ళు యాపిల్ కార్డ్ అని చెప్పి లాంచ్ చేశారు. సో యాపిల్ కార్డ్లో మనకి చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. మీరు వచ్చి యాపిల్ కార్డ్ యూస్ చేసి యాపిల్ స్టోర్స్లో పర్చేస్ చేస్తే మీకు వచ్చి క్రెడిట్స్ వచ్చి ఇస్తారు, పాయింట్స్ వచ్చి ఉంటాయని చెప్పి చాలా బెనిఫిట్స్ వచ్చి ఇచ్చారు. ఇప్పుడు చూసారంటే యాపిల్ వాళ్ళు మనకి ఏం లాంచ్ అయిపోతున్నారు చూసారంటే ఒక ఈఎంఐ లాగా ఒక స్కీమ్ వచ్చి లాంచ్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళ దగ్గర ఐమ్యాక్, ఒక ఐప్యాడ్ ఒక $1,000కి కొన్నారంటే మీ దగ్గర యాపిల్ కార్డ్ ఉంటే మీరు వచ్చి దాన్ని ఈఎంఐ లాగా 10 monthsకి వచ్చి స్ప్లిట్ చేసుకోవచ్చు, 12 months వచ్చి స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,000కి పర్చేస్ చేసి ప్రతి మంత్ వచ్చి మీరు $100 కడితే చాలు. దీంట్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే మళ్ళీ చూసారంటే మీరు యాపిల్ కార్డ్ యూస్ చేస్తారు కాబట్టి మీకు వచ్చి క్రెడిట్స్ వచ్చి బెనిఫిట్ వస్తుంది. అది కాకుండా చూసారంటే మనకి 0% ఇంట్రెస్ట్ వచ్చి ఇస్తున్నారు. సో ₹1 వచ్చి మీరు ఎక్స్ట్రా కట్టక్కర్లేదు. సో మీరు ఇనిషియల్ అమౌంట్ని మాత్రం స్ప్లిట్ చేసి కడితే వచ్చి చాలు. సో ఖచ్చితంగా ఒక మంచి ఇనిషియేటివ్. బట్ ఇప్పటికీ చూసారంటే మనకి యూఎస్లో మాత్రమే రోల్అవుట్ వచ్చి చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇండియాలో యాపిల్ వెబ్సైట్ వచ్చి లాంచ్ చేస్తారని చెప్పుకున్నారు. దాంతోపాటు ఇది కూడా లాంచ్ చేస్తే మనకి చాలా సూపర్గా వచ్చి ఉంటుంది.
నెక్స్ట్ న్యూస్ చూసారంటే వన్ ప్లస్ టీవీ. అవునండి, మీ అందరికీ తెలుసు వన్ ప్లస్ జెడ్ వచ్చి త్వరలో లాంచ్ అయిపోతుందని చెప్పి. వన్ ప్లస్ బుల్లెట్ జెడ్ కూడా చూసారంటే మనకి ఇప్పుడే 1800 రూపీస్కి వచ్చి మనకి లాంచ్ అయింది. అవునండి, 2000 రూపీసే. బట్ కింద వచ్చి ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ యూస్ చేసి మీరు వచ్చి 1800 రూపీస్కి వచ్చి మీరు కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు చూసారంటే పొద్దునే నేను ఈ టెక్ న్యూస్ అంతా కలెక్ట్ చేసి ఒక స్క్రిప్ట్ వచ్చి ప్రిపేర్ చేస్తున్నాను. అప్పుడు నేను చూసిన లీక్ చూసారంటే వన్ ప్లస్ వాళ్ళు వచ్చి ఒక 14,000 రూపీస్కి వచ్చి టీవీ లాంచ్ చేస్తారు. దట్ ఇస్ $200 వచ్చి ఇండియాలో టీవీ లాంచ్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చి చూసాను. బట్ నేను అనుకున్నాను బొక్కలో ఎందుకు వీరు 14,000 రూపీస్కి లాంచ్ చేస్తారు, వీళ్ళ టీవీ చూసారంటే మనకి స్టార్టింగే ఇండియాలో దగ్గర ఒక 60,000 పైన వచ్చి స్టార్ట్ అవుతాను, వీళ్ళు ఎందుకు మనకి అంత చీప్గా వచ్చి టీవీ లాంచ్ చేస్తారని చెప్పి చూసాను. బట్ అనుకున్న ఒక అర్ధ గంటలో చూసారంటే పీక్లో వాళ్ళ సీఈ వచ్చి మనకి ట్వీట్ చేస్తున్నాడు, త్వరలో చూసారంటే జూలై 2వ తేదీ వచ్చి ఇండియాకి మేము అఫోర్డబుల్ అయిన టీవీ తాపోతున్నామని చెప్పి. మళ్ళీ అర్ధ గంట సేపు చూసారంటే వన్ ప్లస్ ఇండియాని అఫీషియల్గా మనకి అనౌన్స్ చేస్తారు. మనకి అఫీషియల్గా చూసారంటే జూలై 2 వచ్చి ఒక చాలా అఫోర్డబుల్ వచ్చి టీవీ వచ్చి లాంచ్ అయిపోతున్నా అని చెప్పి మనకి చెప్పున్నారు. సో మనకి జూలై 2వ తేదీ చూసారంటే మనం ఒక 32" టీవీ వన్ ప్లస్ లోంచి ఒక 15,000 రూపీస్ లోపల మనం వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చూసారంటే వన్ ప్లస్ 70 లాంచ్ అయి ఉండొచ్చు ఇలాను. అక్కడ వచ్చి నేను వన్ ప్లస్ టీవీ వచ్చి పర్సనల్గా యూజ్ చేసి చూసాను. వన్ ప్లస్ టీవీ వచ్చి కేక్ అని చెప్పాలి. మనకి సాఫ్ట్వేర్ సూపర్గా ఉంది, హార్డ్వేర్ మనకి సూపర్గా ఉంది, సౌండ్ క్వాలిటీ అంతా నెక్స్ట్ లెవెల్లో వచ్చి ఉంటుంది. బట్ అప్పుడు ఒకే ఒక ప్రాబ్లమ్స్ అంటే చాలా కాస్ట్లీగా పెట్టేశారు, దగ్గర ఒక 70,000 రూపీస్ వచ్చి ప్రైస్ చేశారు. బట్ ఇప్పుడు చూసారంటే ఆ తప్పును దిద్దుకొని మనకి చాలా అఫోర్డబుల్గా వచ్చి అయిపోతున్నారు. సో ఖచ్చితంగా సూపర్ డూపర్గా వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.